సచివాలయం ఉద్యోగిని కొట్టి పింఛను డబ్బులు ఎత్తుకెళ్లిన ఘటన ప్రకాశం జిల్లా దొనకొండ మండలం బాదాపురంలో చోటు చేసుకుంది. పెద్దన్నపాలెం గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రంగారెడ్డి 2,68,000 పెన్షన్ నగదు పంచేందుకు చందవరం గ్రామం నుంచి పెద్దన్నపాలెం వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి అతన్ని కొట్టి డబ్బులు దొంగిలించారని సీఏ హసన్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు డాగ్ స్క్వాడ్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. నేను వెళ్ళలేదు సార్, నాకు కాలు యాక్సిడెంట్ అయ్యి ఇంకా వెళ్ళలేదు సార్. నేను చూసాను ఇక్కడ నిలబడినప్పుడు ఆడ దాకా వెళ్ళారు సార్. ఈరోజు దొనకొండ మండలం పెద్దన్నపాలెం గ్రామ సచివాలయంలో వర్క్ చేస్తున్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నటువంటి రంగారెడ్డి అని అతను పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నిన్న కెనరా బ్యాంకు నుంచి దొనకొండ కెనరా బ్యాంకు నుంచి 2,68,000 రూపాయలని పెన్షనర్స్కి ఇచ్చే కార్యక్రమంలో డ్రా చేయడం జరిగింది. వాళ్ళ ఊరు చందవరం విలేజ్ నుంచి వేకోజామున 5 గంటలకు బయలుదేరి మార్గ మధ్యంలో వెళ్తూ ఉండగా అతన్ని బాదాపురం కొండ దిగువన అతని వెనుక వైపు నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి ఆపి అతని దగ్గర ఉన్నటువంటి 2,68,000 రూపాయల బ్యాగ్ని బలవంతంగా తీసుకువెళ్ళడం జరిగింది. దాని మీద దొనకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నాము, దర్యాప్తు చేస్తున్నాము. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించడం జరిగింది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము. ముద్దాయిలను అతి త్వరలోనే డిటెక్ట్ చేస్తాము, కేసును కూడా డిటెక్ట్ చేస్తాము.